వెల్కమ్ టు సూర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో అనేక చోట్ల అనేక విధాలుగా సిద్ధమని ఒకరు, సంసిద్ధమని ఇంకొకరు అనేటువంటి వివాదంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లుగానైతే 24వ డివిజన్ కలూరుపల్లిలోని ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఎలక్షన్ ప్రచారణ ఈరోజు నిర్వహించారు. అసలు ఈ కార్యక్రమంలో ఎలాంటి చర్యలు ఉంటాయో, అసలు ఏ విధంగా ప్రచారం నిర్వహించబోతున్నారని తెలుసుకుందాం. అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి కరపత్రాలను కూడా ఈ రోజే పూజా కార్యక్రమం నిర్వహించి స్టార్ట్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించామన్నమాట. ఒకసారి వాళ్ళు మాట్లాడేద్దాం. సార్ నమస్తే, ఎలాంటి కార్యాచరణలు తీసుకోబోతున్నారు, ఏ విధంగా మద్దతుగా నిలబోతున్నారు? అందరికీ నమస్కారం. రూరల్ నియోజకవర్గం నుండి ఈరోజు 24వ డివిజన్లోని ఉడతా మురళీ యాదవ్ గారు, అదేవిధంగా సునీల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కరపత్రాలని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కోసం మేమందరం కూడా కృషి చేస్తూ ఈరోజు శివాలయంలో పూజలు చేయించి ఆయనకి ఆశీర్వాదం అందిస్తున్నాము. కాబట్టి అభివృద్ధి ప్రదాత అయినటువంటి 150 కోట్ల అభివృద్ధి ప్రదాత అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గెలుపు కోసం అందరూ కూడా రూరల్ నియోజకవర్గం నుంచి అందరు ఆశీర్వాదం అందించాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి ఈరోజు ఆయన మంచి మెజార్టీతో గెలుస్తారనే ఉద్దేశంతో, గెలుపైతే కన్ఫామ్ కాకపోతే మంచి మెజార్టీతో గెలవాలని కూడా మేమందరం కృషి చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆశీర్వదించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీరేం తెలియజేయబోతున్నారు? 24 డివిజన్లో ఇది వరకు జరగని అభివృద్ధి ఈ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగింది. అది మేము క్లియర్గా చెప్పబోతున్నాము. మేమైతే ఏమైతే సంక్షేమం ఇచ్చామో, మా జగనన్న ఏ సంక్షేమం గారు ఇచ్చారో, ఆ రోడ్లు ఏమైతే వేశారో అది చెప్పే ఓట్లు అడుగుతాము. భారీ మెజార్టీతో ఆదాల ప్రభాకర్ రెడ్డిని గెలిపించడమే ఈ డివిజన్ యొక్క లక్ష్యము. ప్రతి బూత్లో ఉన్న ప్రతి ఒక్కరికి కార్యకర్త ప్రజలకు కలిసి ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపు కృషి చేయడమే మా ధ్యేయం. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన పార్లమెంటు సభ్యులు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఈరోజు క్యాంపింగ్ నిర్వహించడం జరిగింది. అన్నకి 24వ డివిజన్ ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేసుకుంటూ ముందుకు కొనసాగుతున్నటువంటి ప్రోగ్రాం ఈరోజు మేము చేపట్టాము. ఈ ప్రోగ్రాంకి నీల సునీల్ యాదవ్, సురేందర్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి, అరవ గోపి, పద్మజ యాదవ్ గారు, మైదిలమ్మ, భారతమ్మ, ఇక్కడ అందరు ప్రజలు కూడా అన్నపైన మంచి విశ్వాసంతో ఈరోజు ముందుకు జాడేటువంటి కార్యక్రమం. ఇక్కడ అందరూ 24వ డివిజన్ ప్రజలందరూ కూడా ప్రభాకర్ అన్న గెలుపు కోసం కృషి చేస్తామని ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావటం హర్షణీయంగా భావిస్తూ, ఈరోజు ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి 2019 ముందు ఏదైతే మనకు హామీలు ఇచ్చారో, ఆ హామీలన్నీ కూడా 4.5 సంవత్సరంలోనే పూర్తి చేయడం జరిగింది. ఈరోజు విద్యార్థులు, వితంతువులు, వృద్ధులు వీళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఉండేటువంటి రోజులు ఈరోజు మనకి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తప్ప ఏ ప్రభుత్వంలో చెప్పలేదు. ఈరోజు ఇంకొక విషయము, ఏ కుటుంబంలో కూడా ఎక్కడా కూడా ఎవరు ఏ విధంగా కూడా ఆర్థికంగా బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు అమ్మఒడి ద్వారా ఎంతోమంది లక్షల కుటుంబాలు వెలుగునించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప వేరే వ్యక్తి లేరు. ఈరోజు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ ద్వారా ప్రజల ముందరకే వెళ్ళి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి అవ్వాతాతలకి ప్రతి నెల 1వ తారీఖు 6 గంటలకే 3,000 రూపాయలు చేసినటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప రెండో వ్యక్తికి లేరు. అందుకోసం ఈరోజు ఆయన ప్రజలపైన చాలా విశ్వాసంగా ఉన్నారు. మీ కుటుంబానికి మంచి చేస్తేనే నాకు ఓట్లు వేయండి, లేదంటే మీకు ఆ అర్హత నాకు లేకపోతే మీరు ఓట్లు వేయద్దని కూడా అంత స్పష్టంగా చెప్తున్నారు. అంటే దాని యొక్క విధి విధానం ఏంటంటే, మనం ఖచ్చితంగా జనాలకి మంచి చేస్తున్నాము కాబట్టి ఈరోజు విశ్వాసంగా జనాల్లోకి పోయి ఓటు అడిగే హక్కు మనకుంది. కాబట్టి మనము చేసినటువంటి సంక్షేమ పథకాలు, మనము చేసినటువంటి అభివృద్ధి ఇవన్నీ కూడా ప్రజలకి వివరించి మంచి మెజార్టీ తీసుకొని మనం మళ్ళీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు మన నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా బాధ ఉంచిన తర్వాత ఈరోజు
మన అభివృద్ధి కార్యక్రమంలో చూస్తే మా 24వ డివిజన్ తరపు నుంచి నా 3.5-4 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్క వేళ్ల మీద లెక్క పెడుతూ 2 రోడ్లు తప్ప ఏమీ లేదు. ఈరోజు ప్రభాకర్ గారు వచ్చిన తర్వాత ఇందిరమ్మ కాలనీ, కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో ఎక్కడ పట్టిన పండగ వాతావరణంలాగా రోడ్లు ఈరోజు నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అన్నకి మద్దతు తెలపడానికి, అన్నకి ఓట్లు వేయడానికి 24వ డివిజన్ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ అన్నకి మంచి మెజార్టీ ఇవ్వాలనేసి ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. అదేవిధంగా ఈరోజు ఏమాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మనం కానీ ఓట్లు కానీ వేయకుండా ఏదైనా యామరపాటుగా కానీ వేరే వ్యక్తి కానీ వేస్తే ఈ సంక్షేమ పదాలన్నీ కూడా ఏ ఉండవు. ఖచ్చితంగా అవన్నీ తీసేస్తారు. ప్రజలు మళ్ళీ 15 సంవత్సరాల వరకు వెనక్కిపోయేటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనసులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి మంచి మెజార్టీ ఇచ్చి, అలాగే ఈరోజు మంచి వ్యక్తిని మనకి దేవుడు మనకు ప్రసాదించాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, ఆయన మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా ఈ డివిజన్ నాయకుల్ని ప్రజలందరినీ కోరుకుంటూ జై జగన్, జై వైఎస్ఆర్. నమస్కారం అండి. 24వ డివిజన్లో ఈరోజు ఇంటింటికి తిరిగే కార్యక్రమం మొదలైంది. ఇప్పుడు దాకా హౌసింగ్ బోర్డులో 24వ డివిజన్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఇప్పుడు ఆదాలన్న వచ్చిన తర్వాత చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మేమైతే కష్టపడి జగనన్నని గెలిపించుకోవడానికి ముందుకు అడిగేస్తాం. మా కృషి మేము చేస్తాము. అందరమీ ఒక్కరని కాదు, ప్రతి ఒక్కరూ ముందుకు అడిగేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి అని గెలిపించుకుంటాము, జగనన్నని గెలిపించుకుంటాం. జై హింద్. సో అదనమాట మనం చూస్తున్నట్టు కల్లూరుపల్లిలో నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆదాల ప్రభాకర్ రెడ్డి మద్దతుగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం అన్నమాట ఇది ఇవాళ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమం మళ్ళీ కలుసుకున్నాను. దాన్ని కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జే అండ్ వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్ సైనింగ్ ఆఫ్.